ఆర్గన్ న్యూస్ కి స్వాగతం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని తుర్కయాంచల్లో జేపీ క్రికెట్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ సందర్భంగా బహుమతుల ప్రదానోత్సవంలో పాల్గొన్న మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ క్రికెట్ లో హైట్ వికెట్ అనేది ఒకటి ఉంటుందన్నట్టు రాజకీయాల్లో కూడా ఆత్మహత్యలు తప్ప హత్యలు ఉండవు. 6 గ్యారెంటీలను అధికారంలోకి వచ్చారు. కానీ 6 గ్యారెంటీల అమలు దుకాణం బంద్ చేసి మూసి దుకాణం ముందల పెట్టిండు. మూసి కార్పొరేషన్ చైర్మన్ గా సుధీర్ రెడ్డిని కేసీఆర్ మందల పెట్టింది. 3,800 కోట్లతో మూసిలో మురికి నీరు కలవకుండా అభివృద్ధి పనులు ప్రారంభించారు. గోదావరి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 1,100 కోట్ల రూపాయలతో మంచినీటి సౌకర్యం కల్పించారు. సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగిన హరీష్ రావు 10 గంటలకే దుకాణాలు బంద్ అంటాడు. గచ్చిబౌలిలో ఎయిర్పోర్టు మెట్రో రైలు వద్దంటాడు. ఫార్మాసిటీ రద్దు అంటాడు. హైదరాబాద్ చుట్టూ 3 దిక్కుల సముద్రాలు ఉన్నాయంటాడు. అందుకే మనకు నావీ వచ్చిందంటాడు. ముఖ్యమంత్రి మాటలు విని ఎగ్జామ్ రాస్తే ఆయనంత ఆగం అయిపోతారని అన్నారు. మన రాష్ట్ర పరువు తీస్తున్నారని అన్నారు. అరే నువ్వు సంవత్సరం అయింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మా విద్యార్థులకు 1 రూపాయి అన్న ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినవా అని నేను అడుగుతా ఉన్నా. 1 రూపాయి అంటే మా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలను ఇలా చదువులకు దూరం చేస్తుండు. పథకం మంచిది. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పథకాన్ని ప్రారంభించిండ్రు. దీన్ని కొనసాగిస్తాని కేసీఆర్ 10 ఏళ్లు కూడా కొనసాగించిండు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ప్రతి సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ కు 2,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చింది. 10 ఏళ్లలో కేసీఆర్ గారు 20,000 కోట్ల రూపాయలు పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ కి ఇచ్చారు. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి, నువ్వు ఏడాది అయింది కదా, 1 రూపాయి అన్న ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినవా? 1 రూపాయి అన్న ఇచ్చినవా? ఎవరన్నా కాలేజీ వాళ్ళు పోయి మాకు ఇబ్బంది అవుతుంది, మేము మా కాలేజీలో లెక్చరర్లకు జీతాలు ఇవ్వకపోతున్నాం, కరెంట్ బిల్లు కట్టలేకపోతున్నాం అంటే 8% అడుగుతుందట. ఈ గవర్నమెంట్ 8% గవర్నమెంట్. ఎవరికి బిల్లు రావాలన్నా 8% ఇస్తేనే బిల్లు వస్తుందట. ఇగో ఈ రకంగా ఈ రాష్ట్రాన్ని మరి ఏడాదిలోనే 10 ఏళ్లు వెనక్కి తీసుకుపోయినటువంటి పాలన ఈ రేవంత్ రెడ్డి పాలన. 6 గ్యారెంటీల విషయంలో డకౌట్ అయిపోయిండు. మూసీ ప్రాజెక్టులో పేదల ఇండ్లు కూలగొట్టి హిట్ వికెట్ అయిపోయిండు ఆయన. అంతేనా లేదా? దయచేసి పిల్లలందరూ కూడా ఆలోచించాలి. హైదరాబాద్ను పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చిండు కేసీఆర్. ఎన్ని ఐటీ కంపెనీలు, అందరు కూడా ఇండియాలో ఐటీ కంపెనీ పెట్టాలంటే హైదరాబాద్కు వచ్చింది అందరు కూడా. కానీ కేటీఆర్ గారు అద్భుతంగా పనిచేసి ఐటీ కంపెనీలు మన హైదరాబాద్ కు తెచ్చారు. కాస్మోపాలిటన్ సిటీ, వాళ్ళకి దుకాన్లు బంద్ అంటాడు. గచ్చిబౌలి ఎయిర్పోర్ట్ మెట్రో రైలు రద్దంటాడు. ఫార్మా సిటీ రద్దంటాడు. అన్ని జోకులు వేస్తాడు. హైదరాబాద్ చుట్టూ 3 దిక్కుల సముద్రాలు ఉన్నాయట. ఉన్నాయా? హైదరాబాద్ కు 3 దిక్కుల సముద్రం ఉందట. అందుకే నావీ మనకు వచ్చిందంటాడు. దిల్సుఖ్ నగర్ లో విమానాలు అంటారట. మీరు కొనుక్కున్నారా విమానాలు దిల్సుఖ్ నగర్ లో? దిల్సుఖ్ నగర్ లో విమానాలు అమ్ముతారంటాడు. కంప్యూటర్ కనిపెట్టినోడు ఏం కావాలిగా. సో ఈ రకంగా ఎవరన్నా మన ముఖ్యమంత్రి మాటలు టీవీలో ఎగ్జామ్ గిట్ట రాశారు, ఆయన తాగమైపోతారు. ముఖ్యమంత్రి కదా ఆయన చెప్పిండని నమ్మి మీరు ఇటు ఎగ్జామ్ రాస్తే ఆయన తాగమైపోతారు. పుస్తకంలో చదివింది రాయింది. ఈ రకంగా మన రాష్ట్రం యొక్క పరువు తీస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. అయితే ఇవాళ గెలిచిన టీమే కాదు, ఓడిపోయిన టీం కూడా చాలా బాగా ఫైట్ చేసినారు. ఆల్మోస్ట్ 40 టీంలు ఇక్కడ పార్టిసిపేట్ చేసినట్టు నేను నర్సింగ్ చెప్తే విన్నాను. అయితే గెలుపు ఓటములు అనేది చాలా సహజం. ఓడిపోయినంత మాత్రాన బాధపడాల్సిన అవసరం లేదు. మీరు భవిష్యత్తులో మళ్ళీ గెలుపు కోసం ప్రయత్నం చేయాలి. మా పాత రోజుల్లో మేము మీ ఏజ్లో ఉన్నప్పుడు, మీ వయసులో ఉన్నప్పుడు ఒకసారి కపిల్ దేవ్ వరల్డ్ కప్ గెలిపించాడు మనకు. ఆ తర్వాత క్రికెట్ అంటే అయితే వెస్టిండీస్ లేకపోతే ఆస్ట్రేలియా అప్పుడప్పుడు హిట్ వికెట్ అవుతుంటారా? క్రికెట్లో హిట్ వికెట్ అంటే తనకు తాను కొట్టుకొని అవుట్ అవడం. సో క్రికెట్లో హిట్ వికెట్ అయినట్టు రాజకీయాల్లో కూడా ఒకటి ఉంటుంది, ఆత్మహత్యలే ఉంటాయి తప్ప రాజకీయాల్లో హత్యలు ఉండవు అంటారు. రాజకీయాల్లో ఆత్మహత్యలు ఉంటాయి తప్ప హత్యలు ఉండయి. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా అట్లే చేస్తున్నాడు. ఇవాళ 6 గ్యారెంటీలను అధికారంలోకి వచ్చిండు. కానీ 6 గ్యారెంటీల దుకాణం బంద్ పెట్టిండు. మూసీ దుకాణం ముంగడ పెట్టుకున్నాడు. మూసీ దుకాణం ముంగడ పెట్టిండు.
యాక్చువల్ గా మూసీని మా సుధీర్ అన్ననే మూసీ కార్పొరేషన్ చైర్మన్ గా కేసీఆర్ నాయకత్వంలో 31 ఎస్టీపీలు 3,800 కోట్లతో మూసీ అభివృద్ధి ప్రారంభించిందే కేసీఆర్ గారు మా సుధీర్ రెడ్డి గారు. మూసీలో మరి ఆ రోజు ఇల్లు కూలగొట్టే పని చేయలే కదా, మురికి నీరు మూసీలోకి పోకుండా 3,800 కోట్లతో ఎస్టీపీలు పెట్టాం. అంతేకాదు మన గోదావరి నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 1,100 కోట్లతో గోదావరి నీళ్లు మూసీలోకి తెచ్చి మా మూసీలో గోదావరి నీళ్లు పారించాలని మనం ప్రయత్నం చేసినాం. కానీ రేవంత్ రెడ్డి ఆ గోదావరి నీళ్లు తెచ్చేది బంద్ పెట్టిండు, ఎస్టీపీలుగా బంద్ పెట్టిండు, మూసీలో ఇల్లు గులగొట్టుడు పెట్టిండు, పేదోళ్ళ ఇల్లు గులగొట్టిండు. ఇలా పేదోళ్ళ ఇల్లు గులగొట్టడం అంటేనే రేవంత్ రెడ్డి హిట్ వికెట్ అయిపోయినట్టు. పేదోళ్ళ ఇళ్ళ తెరువు పోవడం అంటేనే హిట్ వికెట్, ఆయనకైనా సెల్ఫ్ బోల్డ్ అయిపోయింది. ఎందుకంటే ఎవడన్నా గరీబోళ్ళ తెరువు పోతాడా? నువ్వు మూసి శుద్ధి చేయాలంటే గోదావరి నీళ్లు తీసుకురా, నువ్వు గోదావరి నీళ్లుదే. ఇంకా ఏమన్నా ఎస్టీపీలు అవసరం ఉంటే కట్టి మూసీలోకి మురికి నీరు పోకుండా చూస్తే అది మూసీ అభివృద్ధి అవుతుంది. కానీ మూసీ ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా, మూసీ ముసుగులో పేదల ఇండ్లు కూడా కొడతా అంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పి కూడా ఈ సందర్భంగా ఇచ్చింది. మీ విద్యార్థులందరికీ 5 లక్షల భరోసా కార్డు ఇస్తా అన్నాడు, వచ్చిందా ఎవరికన్నా? సంవత్సరంలోగా 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు, వచ్చినా ఎవరికన్నా? మహిళలందరికీ 2,500 అన్నాడు, మీ అమ్మకే గాని మీ అక్కకి గాని వచ్చిందా? అంతేకాదు వృద్ధులకు వితంతువులకు 4,000 పెన్షన్ అన్నాడు, వచ్చిందా ఎవరికన్నా? అంటే 6 గ్యారంటీల అమలులో రేవంత్ రెడ్డి డకౌట్ అయింది. ఇప్పటికే అందరికి కూడా అర్థమైపోయింది. అందుకే ఇవాళ మీరు చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇవాళ ప్రతిపక్షంగా మేము ఫీల్డింగ్ బౌలింగ్ పర్ఫెక్ట్ చేస్తున్నామా లేదా? గుగ్లీలు పడుతున్నాయా లేవా? ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కరెక్ట్ గా వాళ్ళకు ఇలా 11 మంది మంత్రులు ఉన్నారు. ఆయన కాక క్రికెట్ లో 11 మంది ఉన్నట్టు రేవంత్ రెడ్డి కేబినెట్ లో కూడా 11 మంది ఉన్నారు. ఇప్పుడు ఆయన కాక 11 ఉన్నారు. బౌలింగ్ బ్రహ్మాండంగా చేస్తుంది కనుక ఆయన టీం ఒక్కొక్కడు కాంగ్రెస్ పార్టీ పెవిలియన్ దారి పడుతున్నది. ఏడాదిలో అర్థమైపోయింది కదా. డెఫినెట్ గా రాబోయే రోజుల్లో మళ్ళా మనమే కప్పు గెలుస్తాం. కేసీఆర్ గారు ఫుల్ ఫామ్ లకు వస్తున్నాడుగా, మన టీం గెలిపిస్తాడు కేసీఆర్. మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే.